నేటి నుంచి ఏపీలో ఇంటర్ మొదటి అలాగే ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం అవనున్నాయి. ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే పరీక్షలు అయితే నిర్వహించారు. తాజాగా తొలిసారి జిల్లాల విభజన తర్వాత తొలిసారి ఏ జిల్లాకా జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలుగా విభజన తర్వాత ప్రత్యేకించి ప్రతి జిల్లాలోని ప్రత్యేక అధికారుల నడుమ అయితే ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు అయితే ప్రస్తుతం పకడ్బందీగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగే పూర్తిగా కూడా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిరోజు మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అలాగే రెండో రోజు ఇంటర్ సెకండ్ ఇయర్కి ఈ విధంగా పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,07,728 మంది అయితే విద్యార్థులు పరీక్షకి ఇప్పటికే అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక డొమైన్లో హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు, ఎందుకంటే ప్రత్యేకించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు లేదంటే ఫీజు కట్టలేదని వివిధ కారణాల చేత హాల్ టికెట్లు ఇష్యూ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేకించి ఒక యాప్ ద్వారా డొమైన్లో విద్యార్థికే పాస్వర్డ్ ఇచ్చి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం, దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా 144 సెక్షన్ ఏదైతే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రతి సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు 9 గంటల నిర్దేశిత సమయం లోపే పరీక్షా హాల్లోకి రావాలి. ఏదైతే పరీక్ష సెంటర్కి అరగంట లోపు ముందే రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైతే 9 దాటిన తర్వాత 1 సెకండ్ దాటినా కూడా వాళ్ళని విద్యార్థులను అనుమతించేది లేదని కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే ఇక్కడ నియమించబడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ప్రత్యేక భద్రతా నడుమ ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఈరోజు సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా మనం విద్యార్థులు ఎటువంటి సెల్ ఫోన్లు కానీ గ్యాడ్జెట్లు కానీ అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ క్యాలిక్యులేటర్ కానీ వాటిని ఏటిని కూడా అనుమతించకుండా ప్రస్తుతం ఓన్లీ వాళ్ళు కేటాయించినటువంటి హాల్ టికెట్ చూపించడం, అలాగే ఆ కాలేజీకి సంబంధించి ఐడి కార్డు చూపిస్తూ పూర్తిగా కూడా లోపలికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ప్రస్తుతం తనిఖీలు చేస్తూ కూడా పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొక అరగంట సమయం మాత్రమే ఉంది. అరగంట ముందే నిర్దేశిత ప్రాంతానికి రావాలని చెప్పి అధికారులు ముందు నుంచి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 1 నిమిషం 9 దాటిన తర్వాత 1 సెకండ్ దాటినా కూడా పరీక్షా కేంద్రానికి అయితే అనుమతించేది లేదు. అయితే తొలిసారిగా కొత్త జిల్లాల పరిధిలో నిర్వహణ చేస్తుండడం, నిమిషం ఆలస్యమైనా కూడా నిబంధనలు పూర్తిగా కూడా పాటించాలి అని చెప్పి ఏదైతే ముఖ్యంగా పరీక్షలు జంబ్లింగ్ విధానంతో పూర్తిగా కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసిన నేపథ్యంలో విద్యార్థులు పర్యవేక్షకులు ఏదైతే కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా అధికారులు ప్రత్యేకమైన టీం ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే నిమిషం నిబంధన అన్నది ఖచ్చితంగా అమలు చేస్తారు. పూర్తిగా కూడా 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షకి అనుమతించే పరిస్థితులు అయితే లేవు. భారీ భద్రత పరీక్షల నిర్వహణకు 81 మంది చీఫ్ సూపరింటెండెంట్లు అలాగే 81 మంది శాఖాపర అధికారులను అయితే నిర్మించారు. ముఖ్యంగా 1200 మందికి పైగా ఇన్విజిలేటర్ డ్యూటీలు కూడా వేయడం అయితే జరిగింది. వీరు కాకుండా 16 మంది కస్టోడియన్ సిబ్బంది కూడా సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షా పత్రాలన్నీ సమీపంలోని పోలీస్ స్టేషన్కి నిన్నటికే చేరుకున్నాయి. అటు తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రతి పరీక్షా కేంద్రానికి కూడా ఈ పరీక్షా పత్రాలు కూడా పంపించడం జరుగుతుంది. అటు తర్వాత పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా వీటినన్నింటినీ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తరలించి అటు తర్వాత ఇన్విజిలేషన్ కేంద్రాలు ఏదైతే చూపిస్తారో అక్కడికైతే చెప్తారు. మధ్యాహ్నం వరకు ఏదైతే సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని కూడా ఇది దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు కానీ కంప్యూటర్ సెంటర్లు కానీ ఇంటర్నెట్ సెంటర్లు కానీ పూర్తిగా కూడా మూసివేసి ఈ మధ్యాహ్నం తర్వాత తెలుసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,07,728 మంది విద్యార్థులు
ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అలాగే ద్వితీయ సంవత్సరానికి కూడా పరీక్ష అయితే అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా 41 కాకినాడ జిల్లాకు సంబంధించి 41,000 మంది, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 45,000 మంది, అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు 25,428 మంది ప్రస్తుతం ఈ విద్యార్థులు పరీక్షకైతే హాజరుగవుతున్నారు. మన విజువల్స్లో చూస్తున్నాం. పరీక్షా కేంద్రాలకి ఇప్పటికే చేరుకుని ప్రస్తుతానికి పరీక్ష రాసేందుకు సన్నద్ధమైన పరిస్థితులు అవుతున్నాయి. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి భద్రత నడుమ 144 సెక్షన్ నడుమ పోలీసులు కూడా భారీగా పహారా కాస్తూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు విద్యార్థుల కదలికని అలాగే పర్యవేక్షణ కూడా పర్యవేక్షిస్తూ కూడా భారీ భద్రత నడుమ అయితే ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ నైన్ న్యూస్, కాకినాడ జిల్లా నుండి.